హాయ్ హలో వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోడర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మ్యూజిక్ వాసు గారు. నమస్కారం సార్. నమస్కారం మాధవి. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమేనా సార్? అసలు అది ఎంతవరకు వర్క్ అవుతుంది? దాని ద్వారా మనీ మనము సంపాదించుకోవచ్చా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా సార్? అది నిజమేనా చెప్పండి సార్. అంటే ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100% నిజమండి. ఎందుకంటే దీని మీద కొన్ని వేల పుస్తకాలు వచ్చాయి. అలాగే కొంతమంది టాలీవుడ్లో కానివచ్చు, బాలీవుడ్లో కానివచ్చు, ఎంతోమంది సెలబ్రిటీస్, ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్, ఎంతోమంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్, ఎంతోమంది ఇండివిజువల్ పర్సనాలిటీస్ కూడా ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సామాన్యుడికి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి మనకి. ఇప్పుడు మన ఇంట్లో పేరెంట్స్ మనకి సపోర్ట్ ఇస్తారు, ఫ్రెండ్స్ మనకి కొంతమంది సపోర్ట్ ఇస్తారు, లేదు మనం ఎక్కడైనా వర్క్ చేస్తే మన బాస్ సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఒకవేళ ఎవరి సపోర్టు లేదనుకోండి, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ సపోర్ట్ తీసుకోవాలి. ఇదేంటంటే అందరికీ ఒకలాగే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు పామరుడికైనా ఒకలాగే పనిచేస్తుంది, 1000 కోట్లు ఉన్నోడికైనా ఒకలాగా పనిచేస్తుంది. ఎలా సార్ అది ఎలా వర్క్ చేస్తుంది? సింపుల్ అండి. ఇప్పుడు మీరు రిపీటెడ్గా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అదే మీ జీవితంలోకి వస్తుంది. ఇదే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. అంటే ప్రతి మనిషికి 60,000 నుంచి 70,000 ఆలోచనలు ఎవ్రీడే వస్తూ ఉంటాయి. మీకు ఎక్కువగా ఎందులో ఏ థాట్స్ అయితే ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది, మీ పర్సనాలిటీ ఉంటుంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఎవ్రీడే డ్రింక్ చేసే వ్యక్తి దేని గురించి ఆలోచిస్తాడు? ఈవినింగ్ అయితే డ్రింక్ ఎలా చేయాలని ఆలోచిస్తే ఆటోమేటిక్గా డబ్బులు అరేంజ్ అవుతాయి. అలాగే ఒక లవర్ బాయ్ ఉన్నాడు అనుకోండి, నేను అమ్మాయిని ఎలా పటాయించాలి, లేదంటే ఎలా మ్యారేజ్ చేసుకోవాలో ఆలోచిస్తాడు. అదే ఒక బిజినెస్ మ్యాన్ తీసుకోండి, నెక్స్ట్ బిజినెస్ ఏం చేయాలి, అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దీని గురించి ఆలోచిస్తాడు. ఒక సినిమా డైరెక్టర్ ఏమో ఆలోచిస్తాడు, కథలో స్క్రిప్ట్ ఎలా రావాలి, ఇవన్నీ ఆలోచిస్తాడు. సో మనిషి తన ఆలోచన విధానం బట్టే మనిషి యొక్క లైఫ్ అనేది ఉంటుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం చెప్తుంది. మనం ఆలోచించడానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సార్ రిలేటెడ్? అసలు దాన్ని ఎలా కంపేర్ చేసి చెప్తున్నారు? అది ఎలా ఏంటంటే ఇప్పుడు ఆలోచించడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నథింగ్ బట్ ఏంటి, అట్రాక్షన్ పవర్ అనమాట. ఇప్పుడు 2 మ్యాగ్నెట్లు తీసుకున్నాం అనుకోండి, రెండింటికంటే ఏదైతే నువ్వు పదే పదే కోరుకుంటావో, పదే పదే ఫీల్ అవుతుంటావో, పదే పదే మాట్లాడుతుంటావో, పదే పదే థింక్ చేస్తుంటావో, పదే పదే ఫీల్ అవుతూ ఉంటావో అది నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చాలామంది ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు, లేదు అంటే ఇప్పుడు హోమం చేసేవాళ్ళు, లేదు అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు నమ్మకాలు ఎలా ఉంటాయంటే బేసిక్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నమ్మకాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏ వ్యక్తినైనా లేదంటే ఏ ఒక్క ప్రొడక్ట్నైనా మీరు గట్టిగా నమ్మారు అనుకోండి, అది నిజం అయిపోద్ది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ నథింగ్ బట్ ఏంటంటే నమ్మకాలు బట్టి నీ యొక్క పర్సనాలిటీ అనేది, మన యొక్క జీవితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఆ పని చేయగలనని బలంగా నమ్మాడు అనుకోండి, అది అబద్ధమైన నిజం అయిపోద్ది. పలానా డాక్టర్ చేయి వస్తవాసం మంచిదని అంటారు. ఎందుకు అలా అంటారంటే ఆ వ్యక్తి నువ్వు బలంగా నమ్మావు కాబట్టి ఆ వ్యక్తి ఏం చెప్పినా సరే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తే నాకు మంచి జరుగుతుంది, ఈ బట్టలు వేసుకుంటే నాకు మంచి జరుగుతుంది, లేదు అంటే పలానా టెంపుల్కి వెళ్తే నాకు మంచి జరుగుతుంది, పలానా డాక్టర్ చేయి హస్తవాసం మంచిది, పలానా ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఈ కలర్ డ్రెస్ వేసుకుంటే మంచిది అని నీ నమ్మకాలు ఆ విధంగా ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా యూనివర్స్ అది ఎప్పుడైనా ట్రై చేస్తుంది. అయితే కొంతమంది దానికి ఆపోజిట్గా ఉంటాయి, ఏది లేదు ఏది జరగదని. అంటే అలా అది కూడా నిజమే. అంటే ఇక్కడ నీ నమ్మకం ఏ విధంగా తయారవుతుంది అంటే నువ్వు రోజు ఏం చూస్తున్నావు, నువ్వు రోజు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు రోజు ఏం వింటున్నావు, అలాగే రోజు నీ మైండ్లో ఏం ప్రోగ్రామింగ్ అవుతుంది, దాన్ని బట్టి నీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మాలంటే ఏం లేదండి. ఇప్పుడు సింపుల్గా చిన్న లాజిక్ మనకి, దీని గురించి ఏమైనా డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలా? డబ్బులు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఏంటి, నమ్మి చెడిన వారు నమ్మక చెడిన వారు ఎక్కువ. అంటే ఇప్పుడు చేస్తే వస్తుందా రాదా అని పక్కన పెడదాం, చేయకపోతే ఎలాగో రాదుగా. నేనేమంటానంటే చేయకపోతే ఎలాగో రాదన్నప్పుడు ఎవ్రీడే ఒక 10 minutes 20 minutes ప్రాక్టీస్ చేసుకుంటే బెస్ట్ కదా. మీరు క్వాలిటీ టైం ఇవ్వాలి. సో మీరు ఒక 20 డిజైర్స్, 20 గోల్స్, 30 గోల్స్ మీరు ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఒక 4-5 ఒక 10 ఏదైనా సక్సెస్ అయితే మీకే మంచిది కదా. సో ఇక్కడ ఏంటంటే లా ఆఫ్, ఈ ప్రపంచంలో ప్రతి సెలబ్రిటీ, ప్రతి పొలిటీషియను, ప్రతి పైకి ఎదిగిన ప్రతి ఒక్కడు కూడా తెలిసేనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుంటాడు, తెలియకనే ఉపయోగించుకోవచ్చు. అఫ్ కోర్స్ మీ లైఫ్లో కూడా చాలాసార్లు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించే ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నోసార్లు కఠినమైన పొజిషన్కి వెళ్ళి ఉంటారు, లేదా డబ్బు లేని పొజిషన్ చూసుంటారు, లేదా ఫీవర్ లేదంటే బంధువులకి ఏదో అయినప్పుడు ఏదో చూసుంటారు. ఆ టైంలో మీ థాట్స్ ఎలా ఉంటాయి, కంటిన్యూస్గా ఏంటి, దాని మీదే ఎలా రీచ్ అవ్వాలని ఉంటుంది, ఎలా ముందుకెళ్ళాలి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి సాధించాలన్నా దాన్ని ఉపయోగించాలి, ఒక ప్రాబ్లమ్ని
నుంచి బయటికి రావాలన్నా దాన్ని ఉపయోగించాలి. ఇందులో మెయిన్గా ఉపయోగించేది ఎఫర్మేషన్స్ అలాగే విజువలైజేషన్ అనమాట. అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్. సో దీన్ని పర్ఫెక్ట్గా వాడినట్టయితే మీరు అద్భుతాలు సృష్టించవచ్చు, అద్భుతాలు సింపుల్ అండి. ఇప్పుడు ఎఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఒక ఫేమస్ ఎఫర్మేషన్ ఒకటి ఉంటుంది, ఎవ్రీడే అండ్ ఎవ్రీవేర్ ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ప్రతిరోజు ప్రతి సమయం ప్రతి నిమిషం నేను అభివృద్ధి చెందుతున్నాను విశ్వానికి కృతజ్ఞతలు అని ఈ ఎఫర్మేషన్ చదువుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మీ లైఫ్లో ఆల్ ఏరియాస్లో అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే సర్వరోగ నివారణ అనమాట ఎఫర్మేషన్స్ అనేది. నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు లేదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు ఈరోజు మంచిగా జరుగుతుంది అంటే, ఈ రోజు నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను, అద్భుతంగా ఉన్నాను, నాకు ఈరోజు మంచి పాజిటివ్ డే, ఈ రోజు ఈవెంట్ఫుల్గా ఉంటుందని అనుకుంటారు. ఇప్పుడు మీరు ప్రేయర్ చేసుకున్నప్పుడైనా పూజ చేసుకున్నప్పుడైనా ఎఫర్మేషన్ అంటే మీ నోటితో ఏదైతే పలుకుతున్నారో అది ఎఫర్మేషన్గా మారుతుంది. యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్ అనమాట. అంటే మీరు మాట్లాడే ప్రతి మాట ఎఫర్మేషన్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాస్క్ ఇచ్చారు, నేను ఈ టాస్క్ చేయలేను అని అనుకున్నారు అనుకో, మీరు చేయలేరు. నేను ఇది ఎక్సలెంట్గా చేయగలను. మనం ఏదైతే మైండ్ లో ఫిక్స్ అవుతామో, విజువలైజ్ చేసుకుంటామో, అఫర్మేషన్ చేసుకుంటామో, అది మనకు 100% ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఇంతకు ముందు వేరే ప్రొఫెషన్ లో ఉండేవారు, యాంకర్ గా మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు. మీ మనసులో కూడా ఒక ఇన్నర్ వాయిస్ అవుటర్ వాయిస్ ఉంటుంది, అంటే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. కానీ ఆ ఇన్నర్ వాయిస్ ని తొక్కిపెట్టి చంపి ఎస్ నేను చేయగలను, నేను కూడా పబ్లిక్కి కనిపించాలి, నేను కూడా పబ్లిక్ యాడ్ ఆన్ వాల్యూ క్రియేట్ చేయాలి, నేను కూడా పబ్లిక్కి అంటే ఇక్కడ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది లోక కళ్యాణం విశ్వ కళ్యాణం కోసం చేయాలి. అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశం మోటివ్ ఉండాలి. అలా ఉంటే మీరు ఏ పనులైనా సక్సెస్ అయిపోతారు. అయితే ఇనీషియల్గా నేను సక్సెస్ అయిపోవాలని ఎప్పుడు పెట్టుకోకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే నమ్మితే పూర్తిగా నమ్మాలి, లేదంటే దాన్ని వదిలేయాలి. సగం నమ్మితే మటుకు సగంలా ఉంటుంది. పార్ట్ టైం జాబ్ చేస్తే పార్ట్ టైం సాలరీ వస్తుంది, ఫుల్ టైం చేస్తే ఫుల్ టైం సాలరీ వస్తుంది. ఇదే నాకు ప్యాషన్, ఇది నాకు అంటే ఇక్కడ ఏంటంటే రజనీకాంత్ గారు కానివచ్చు, టాప్ మోస్ట్ చిరంజీవి గారు కానివచ్చు, రాజమౌళి గారు కానివచ్చు, ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ సెలబ్రిటీస్, హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా దీన్ని వాడతారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కష్టపడితే డబ్బు వస్తుంది అంటే, నిజంగా కష్టపడితే డబ్బు వస్తుంది, నేను ఒప్పుకుంటాను. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దానికి మీకు సపోర్ట్ సిస్టంలో ఉపయోగపడుతుంది. 50% మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో అది చేసుకోవచ్చు. ఇది మీకు ఒక 50% సంజీవనిలాగా ఉపయోగపడుతుంది అనమాట మీ పాజిటివ్ ఫోర్సెస్కి. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ లైఫ్లో కూడా మీరు ఫాలో అవ్వండి. నిజంగా చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ నేను పాటించిన తర్వాత నా దిశ మారిపోయింది, మొత్తం నా యొక్క నేచర్ మారిపోయింది, నా పర్సనాలిటీ, నా ఆలోచన విధానం మారిపోయింది. అప్పటి వరకు అన్నిటికీ భయాలు ఉండేవి. మీరు ఎంతమంది కోచింగ్ ఇచ్చారు? దాదాపు యూట్యూబ్లోనే ఒక 2000 వీడియోస్ వరకు ఉంటాయండి. దాదాపు ఒక 50-60 ఛానల్స్, దాదాపు నేను ఒక 100 నుంచి 150 వర్క్ షాపులు పెట్టాను. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను బికాజ్ డిఫరెంట్ బిజినెస్లు చేసి. మళ్ళీ కంటిన్యూస్గా నాకు టీవీ నుంచి కాల్స్ వస్తున్నాయి, అందులో భాగంగా మీతో కూడా చేయాలనేది. సో అదనమాట లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా అద్భుతమండి. నేను ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళు అద్భుతాలు చూస్తారు, చేయని వాళ్ళు అద్భుతాలు జస్ట్ చూస్తుంటారు. అంటే నేనేమంటానంటే రోజుకి 10 minutes దీనికి అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో అది పెట్టండి, కానీ దీనికి యాడ్ చేసుకోండి. ఒక 3 months, ఒక 45 days చూడండి, మీ లైఫ్లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందో. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివచ్చు, ఏదైనా సర్వరోగ నివారణ అనమాట. సో అది నైస్ సార్, చాలా బాగా చెప్పారు. ఎలా సార్ మీ వర్క్ షాప్స్ కానివ్వండి, మీ అపాయింట్మెంట్ కానీ అప్రోచ్ అవ్వాలంటే? డెఫినెట్గా అండి, దీనికంటూ మాకు ఒక స్పెషల్ టీమ్ ఉందండి. సో నేను డిఫరెంట్ బిజినెస్లో ఉంటాను కాబట్టి నాకున్న ఫ్రీ టైంలో ఎవ్రీ మంత్ 2 వర్క్ షాప్స్ అయితే ప్లాన్ చేస్తున్నానండి. అలాగే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి, US, UK ఉన్న వాళ్ళకి నైట్ ఉంటుంది కదా, వాళ్ళకి సాటర్డే సండే అపాయింట్మెంట్లు కూడా ఇస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ పేజ్ నెంబర్ కాల్ చేసినట్టయితే మా టీం ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టైం ఇస్తాం. లేదు డైరెక్ట్గా మా వర్క్ షాప్కి రావాలంటే 100 people 200 people ఉంటారు, వాళ్ళతో కూడా మెర్జ్ అవ్వచ్చు. అలాగే దీనికంటే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెడతాం, కమ్యూనిటీ. ఎందుకంటే ఎప్పటికెప్పుడు మా అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి చెప్పేసి వదిలేటట్టు ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికెప్పుడు అంటే వాళ్ళకి మైండ్ అనేది కోతి లాంటిది, ఎప్పటికెప్పుడు మనకి దానికి కంట్రోల్ ఇస్తుంటే, దానికి పవర్ ఇస్తుంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఫైనల్గా మనకి ఏంటి, లోక కళ్యాణం విశ్వ కళ్యాణం కోసం, పబ్లిక్కి యాడ్ ఆన్ వాల్యూ క్రియేట్ చేయడం కోసం మన పనులు మనం చేసుకుంటాం. ఇది ఒక మెయిన్ మోటివ్ అనమాట. దీని పేరే 100x మనీ మ్యాగ్నెట్స్ అనే ప్రోగ్రామ్ అనమాట మనం కండక్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించవచ్చు, హెల్త్ సంపాదించవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, అల్టిమేట్ సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వర్క్ షాప్ అటెండ్ అవ్వచ్చు, లేదంటే వాసు గారి అపాయింట్మెంట్స్ అయినా తీసుకోవచ్చు అండి. వాళ్ళ టీం ఉంటుంది, వాళ్ళ టీంకి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. థ్యాంక్ యూ.